ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ కానీ, అదేవిధంగా కవిత కానీ, అదేవిధంగా బీజేపీ వాళ్ళు కానీ అనేక అవాకులు చవాకులు పెడతారు. ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి ఏం చేస్తా ఉన్నారు? ఈ ముగ్గురు మంత్రులు ఇక్కడ అభివృద్ధిని ఏం చేస్తా ఉన్నారు? ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు అని చెప్పేసి ఒక్కరోజు యూరియా దొరకకపోయినా వారి మీద నిలబడి, ఒకరోజు ఒడ్లు కొనకపోయినా, ఒకరోజు డబ్బులు రాకపోయినా, రైతు భరోసా 2 రోజులు లేట్ అయినా ఇదంతా కూడా మరి మన మీద ఉచ్చపడుతున్నారు. వారు 10 సంవత్సరాల్లో చేయలేని పని 2 సంవత్సరాల్లో చేసి చూపించిన ఘనత ఈ జిల్లా మంత్రులది. ఆ ముగ్గురు మంత్రులు ఈ జిల్లా అభివృద్ధి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్కసారి ఖమ్మం వైపు వెళ్తే నేషనల్ హైవేలు కానీ, అదేవిధంగా కేబుల్ బ్రిడ్జ్ కానీ, అదేవిధంగా పర్యావరణ కేంద్రం కానీ, మరి ప్రతి నియోజకవర్గంలో రంజన్య ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, అదేవిధంగా మెడికల్ కాలేజీ కానీ, ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సీతారామ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకోవడంలో కానీ, అదేవిధంగా సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి చేపట్టడం కానీ, అదేవిధంగా మంచుకొండ లిఫ్ట్ కానీ, అదేవిధంగా ఎర్రపాలెం లిఫ్ట్ కానీ, ఇక్కడ కూడా చూస్తే మున్నేరు నుంచి వృధాగా పోతున్న వీటిని కూడా తరలించి పాలేరుకి తరలించడం కోసం పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని తీసుకొని ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేకాకుండా మరి నర్సింగ్ స్కూల్ కాలేజ్ కానీ, అదేవిధంగా వదిలిపల్లి మార్కెట్ కానీ, అదేవిధంగా మొన్న జేఎన్టీయూ కాలేజీకి శంకుస్థాపన కానీ, ఏది చూసినా విద్యారంగంలో, వైద్య రంగంలో ఎన్నో హాస్పిటల్స్ని 50 బెడ్ని 100 బెడ్ కానీ, లేదంటే కొత్త వైద్యశాలలు కానీ, ఈ రకంగా పాలేరు నియోజకవర్గం, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఒకవైపున మీరు 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని మీరు, ఒక్క ఇందిరం బిల్లు కట్టలేని మీరు, ఒక్కరికి కూడా రేషన్ సరిగా ఇవ్వలేని మీరు ఈనాడు వేల మందికి రేషన్ కార్డులు ఇవ్వడం కాకుండా, వేలాది మందిని రేషన్ కార్డులో కుటుంబ సభ్యులుగా చేర్చడమే కాకుండా, మరి ధనవంతులు ఏదైతే మరి భోజనం చేస్తారో అదే బియ్యాన్ని సన్నబియ్యం అని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం ఇస్తున్నారు. కానీ ఈరోజు కొత్తగా బడ్జెట్లో ఒకటి ప్రవేశపెట్టారు. 1,15,00,000 మందికి రేషన్ కార్డులు ఉంటే 1,15,00,000 మందిని కూడా మరి ఇన్సూరెన్స్ బీమా పథకం తీసుకొచ్చారు. ఎవరైనా కుటుంబ పెద్ద ఏదైనా అకస్మాత్తుగా చనిపోతే వారికి 5,00,000 రూపాయలు వచ్చే విధంగా జీవిత బీమాను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే వార్డున్న ప్రతి కుటుంబానికి కూడా ఏదైనా అకస్మాత్తుగా వారి కుటుంబ పెద్ద మరణించినట్టయితే వారికి దిక్కు తోలుతుంది ఇక్కడ ఇస్తుంటే ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా జరుగుతుంది. అంతేకాకుండా రైతు సంక్షేమాన్ని చూసినట్టయితే మనం గత 3 సార్లుగా చూస్తూ ఉన్నాం. ఖరీఫ్ కానీ, రబీ కానీ, మొన్న ఖరీఫ్ కానీ ఎక్కడ కూడా మరి ధాన్యం సేకరణలో ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతులకి అన్ని బ్యాగ్స్ దగ్గర నుంచి, కాటాల దగ్గర నుంచి